తెలుగు రాష్ట్రాల్లో ఉండే పాస్టర్సు ఈ మోసగాడితో జాగ్రత్త. ఈ మోసగాడు కేవలం సేవకులను, సువార్థికులను, క్రైస్తవ విశ్వాసులను టార్గెట్ చేస్తాడు. వీడి పేరు డానియల్గా పరిచయం చేసుకుంటాడు. ఈ మధ్య కాలంలో వీడి పేరు మార్చి అక్బర్గా, నేను ఒక ముస్లిం కుటుంబంలో నుండి వచ్చాను, నా పేరు అక్బర్ అని చెప్పేసి పరిచయం చేసుకుంటాడు. ఈ పరిచయం ఎలాగుంటుంది తెలుసా? నాకు తెలిసిన ఒక సంపన్న కుటుంబానికి చెందిన వందల వేల కోట్లు కలిగిన ఒక క్రైస్తవ సహోదరుడు ఉన్నాడు. క్రైస్తవుల్ని ప్రేమించే గొప్ప మనస్సున్నవాడు అని చెప్పేసి చెప్పుకుంటాడు. అతను ఇన్కమ్ ట్యాక్స్ రూపాన కొన్ని వేల కోట్లని కట్టడం జరుగుతుంది. కానీ మీలాంటి పేద సేవకులకు, పేద విశ్వాసులకు చర్చెస్కి డొనేట్ చేసి పేద విశ్వాసుల పిల్లలకు స్కూల్ ఫీజులు కట్టి ఆ ఫీజుల్ని, ఈ యొక్క చర్చికి కట్టిన డబ్బుల్ని ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో తను ఎగ్జంప్షన్ పొందుతాడు అని చెప్పేసి నమ్మిస్తాడు. ఇదిగో మీ సంఘాన్ని నేను చూడాలనుకుంటున్నాను, మీ దగ్గరికి రావాలి, మీ దగ్గరికి వచ్చి వాక్యం చెప్పాలి అని చెప్పేసి నమ్మిస్తాడు. మీకు చర్చ్ బిల్డింగ్ కోసము 3 లక్షల రూపాయలు ఇస్తానంటాడు. తర్వాత మెల్లిమెల్లిగా ఇదిగో మీ సంఘములో పేదవాళ్ళు ఉన్నారా, నెలకు ఒక 10,000, 20,000 అట్లా స్కూల్ ఫీజులు కూడా కడతాను అంటాడు. ఒకవేళ మీరు సువార్థికుల అయితే మీకు నెలకు 20,000 నుంచి 30,000, 40,000 రూపాయలు ఆర్థిక సహాయం అలా 2-3 సంవత్సరాల వరకు ఇస్తాము అని చెప్పేసి అంటాడు. ఈ యొక్క మోసగాడు మీ సంఘానికి వస్తాడు. డబ్బుల గురించి ఆహా ఓహో, దేవుడికి శ్రేష్టమైన కానుక ఇవ్వాలి, దేవునికి ఇస్తే మనం ఆశీర్వదింపబడతాము అని చెప్పేసి ఆ సంఘంలో కానుకలు పట్టించి ఆ యొక్క కానుకల్ని కొల్లగొట్టుకొని వెళ్ళిపోతాడు. తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తాడు, మీకు ఏమి రిక్వైర్మెంట్ ఉన్నాయి అని చెప్పేసి. అలా ఫోన్ చేసి తర్వాత అర్జెంటుగా మీ గురించి నేను చెప్పాను, మీకు ఒక చర్చ్ బిల్డింగ్ కోసము 3 లక్షలు శాంక్షన్ అయినాయి, ఇంకా ఏమి కావాలి అని చెప్పేసి నమ్మిస్తాడు ఈ మోసగా. అలా నమ్మించి నేను అర్జెంటుగా ఆ కోట్ల రూపాయలు కలిగిన ఆ వ్యక్తి దగ్గరికి, ఆ సార్ దగ్గరికి నేను వెళ్తున్నాను, అనుకోకుండా ఆయన విదేశాల్లోకి వెళ్ళిపోతున్నాడు, నేను ఆయన్ని కలవాలి అని అంటే ట్రైన్లో వెళ్తే కుదరదు, కానీ నేను ఫ్లైట్లో వెళ్ళాలి, నాకు కావాల్సిన ఖర్చులు ఒక 40-50 వేలు అవుతాయి అని నమ్మిస్తాడు. అలా మీకు చర్చ్ బిల్డింగ్తో పాటు కుట్టు మిషన్లు, తర్వాత ఎలక్ట్రిక్ వాహనాలు అని చెప్పేసి నమ్మించి అలా సంఘంలో ఉన్న అమాయకపు విశ్వాసుల దగ్గర, సేవకుల దగ్గర, చుట్టుపక్కల ఉన్న వారి సేవకుల దగ్గర డబ్బుల్ని కొల్లగొట్టి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేస్తాడు. ఒకవేళ ఫోన్ ఎత్తినా నా లంగ్స్ పాడైనవి, నాకు ఊపిరితిత్తుల సమస్య వచ్చింది, ఫుల్ కోల్డ్తో బాధపడుతున్నాను, వైరల్ ఫీవర్తో బాధపడుతున్నాను, పలానా చోటు ఉన్నాను, ఇదిగో మీకు వాహనాలు వస్తున్నాయి, ఇదిగో మీకు చర్చ్ బిల్డింగ్కి డబ్బులు శాంక్షన్ అవుతున్నాయి అని చెప్పేసి నమ్మిస్తాడు. ఆ మోసగాడే డానియల్ అని చెప్పేసి హైదరాబాద్ ప్రాంతం అని చెప్పేసి తిరుగుతున్నాడు. జాగ్రత్త, ఈ మోసగాడు ఎక్కడైనా కనిపిస్తే పట్టుకొని పోలీసులకు పట్టించాడు.